హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వి సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్ కొత్తగా 4 అప్డేట్స్ అయితే అనౌన్స్ చేసింది. 2025లో మొట్టమొదటిసారిగా యూట్యూబ్ ఈ కొత్త అప్డేట్స్ని అయితే తీసుకొని రావడం జరిగింది. అఫీషియల్గా చెప్పడం జరిగింది. అవి ఏంటి అని తెలుసుకునే దానికంటే ముందు వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అందుకోసమే ముందుగానే లైక్ చేయండి. అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందు తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, యూట్యూబ్ నుంచి వచ్చే అప్డేట్స్ కంటే ముందు యూట్యూబ్ మనకు ఒక ఆఫర్ అయితే ఇస్తుంది ఈ అప్డేట్ ద్వారా. అదేంటి అని అంటే, నీకేమైనా ఐడియాస్ ఉంటే నాకు చెప్పు, అవి మేము ఇంప్లిమెంట్ చేస్తాం, ఫీడ్బ్యాక్ అయితే అడుగుతుంది. ఆ ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు. ఆ ఫీడ్బ్యాక్ దేని గురించి అని అంటే, ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే వైటీ స్టూడియో ఓపెన్ చేస్తాం కదా, వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే డాష్ బోర్డ్లలో మీకు ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తే బాగుంటుంది, అలాగే మీ సలహాలు ఏంటి అని యూట్యూబ్కి ఇవ్వచ్చు. అది మన డెస్క్టాప్ వాళ్ళైనా లేకుంటే మొబైల్ యూజర్స్ అయినా కూడా మనకు డాష్ బోర్డ్ ఎలా కనిపించాలని మీ సలహా సూచనలు ఇవ్వాలి అనుకుంటే ఆ లింక్ మీకు ఇస్తాను, దాంట్లోకి వెళ్ళి మీరు ఇచ్చే విధంగా అయితే ఉంటుంది. అలాగే సెకండ్ అప్డేట్ ఏంటి అని అంటే, యూట్యూబ్ మనకు మినీ ప్లేయర్ అని తీసుకొని రావడం జరిగింది. ఏంటి, మనం వీడియో చూస్తున్నప్పుడు మనం ఇలా కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఒక చిన్న బాక్స్ లాగా మారుతుంది. వీడియో ప్లే అవుతూనే ఉంటుంది, కానీ కార్నర్లో ఒక చిన్న బాక్స్ లాగా మారుతుంది. ఇది జస్ట్ అనౌన్స్ చేసింది చాలా రోజుల ముందు, అలాగే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటూ అన్ని డివైస్లోకి తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇక్కడ నుండి మీరు 10 సెకండ్స్ ముందు స్కిప్ చేయాలనుకున్నా, లేకుంటే మనం ప్రీవియస్ 10 సెకండ్స్కి వెళ్ళాలనుకున్నా కూడా డబుల్ క్లిక్ చేసి వెళ్ళే విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి యాడ్స్ కూడా ప్లే అవుతాయి, స్కిప్ యాడ్ అని కూడా వస్తుంది. మనం ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి చేసే విధంగా అయితే ఉంటుంది. వేరే వీడియోని సెర్చ్ చేస్తూ ఈ వీడియోని కూడా మనం పూర్తిగా చూసుకోవచ్చు అని అయితే యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు. అలాగే థర్డ్ అప్డేట్ ఏంటి అని అంటే, షార్ట్స్ చేసే వాళ్ళ కోసం కొత్త టెంప్లెట్ అయితే తీసుకొని రావడం జరిగింది. అదేంటి అని అంటే, ఇప్పుడు మనం షార్ట్ వీడియో రికార్డ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ దాన్ని స్టేబుల్గా పెట్టాలి. అలాగే నువ్వు అక్కడ ఒక్కనే ఉండి రికార్డ్ చేసేటప్పుడు మొబైల్ అక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు రికార్డ్ చేయాలంటే కనీసం ఒక 5 to 10 సెకండ్స్ అయితే పడుతుంది. కానీ ఇప్పుడు మన 10 సెకండ్స్ మనం ఆగిన తర్వాత రికార్డ్ చేయాలంటే ఆప్షన్ అయితే లేకుండే, ఓన్లీ 3 సెకండ్స్ వరకు మాత్రమే ఉండే టైమర్ అనేది. ఇప్పుడు అది 3 నుంచి 10 కాదు, డైరెక్ట్ 20గా మార్చేశారు. అంటే 20 సెకండ్స్ వరకు నువ్వు మొత్తం ప్రిపేర్ అయ్యి నువ్వు ఆ టైమర్ పెట్టుకొని ఆ 20 సెకండ్స్ తర్వాత రికార్డ్ అయ్యే విధంగా అయితే చేశారన్నట్టు ఈ కొత్త అప్డేట్లో దీన్ని వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. అలాగే ఫోర్త్ అప్డేట్ ఏంటి అని అంటే, వర్టికల్గా లైవ్ చేసేవాళ్ళు కానీ లేకుంటే షార్ట్స్ చేసేవాళ్ళు కానీ ఇప్పటి నుండి మీరు డైరెక్ట్ లైవ్ చేసేటప్పుడు మీ ఆడియన్స్ని ఏదైనా క్వశ్చన్ వెయ్యాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు ఒక స్టిక్కర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తారు కదా, స్టోరీలలో ఏదైనా స్టిక్కర్ యాడ్ చేసి మీకు ఎలా అనిపిస్తుందని ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, దానికి ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది కదా. సేమ్ ఇందులో కూడా మనకు ఒక స్టిక్కర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అది కూడా లైవ్లో ఇంటరాక్ట్ అయ్యే విధంగా నీ వ్యూవర్స్ తోటి నీ క్వశ్చన్ అడిగినట్లయితే వాళ్ళ ఆన్సర్స్ అక్కడి నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ మీకు పాపప్ లాగా హైలైట్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా నీకు వచ్చిన వ్యూవర్స్కి మధ్యన మంచి బంధం ఏర్పడడంతో నీకు తొందరగా సబ్స్క్రైబర్గా మారడం, అలాగే నీకంటూ ఒక ఫ్యాన్ బేస్గా క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది. యూట్యూబ్ అయితే ఇప్పుడు చిన్న చిన్న అప్డేట్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా రాబోయే అప్డేట్స్ అయితే చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. వాటి కోసం మీరు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండ్ జై హింద్, వందే మాతరం.